అనగనగా ఒక పల్లెటూరులో ఒక భయంకరమైన బంగ్లా ఉండేది. ఆ బంగ్లాలో ఎవరూ ఉండేవారు కాదు. ఎందుకంటే ఆ ఇంట్లో కొన్ని వింత వింత శబ్దాలు వినిపించేవి. అలాగే మనుషులు మాయమైపోయేవాళ్ళు. ఆ ఊరి వాళ్ళు అందరూ ఆ బంగ్లా గురించి చాలా భయంగా మాట్లాడుకునేవాళ్ళు. ఒకరోజు ఆ ఊరికి ఒక యువకుడు వచ్చాడు. అతను చాలా ధైర్యవంతుడు. ఆ బంగ్లా గురించి విన్న అతను ఆ బంగ్లాలోకి వెళ్లాలనుకున్నాడు. ఊరి వాళ్ళు అందరూ అతన్ని వారించినా అతను వినలేదు. ఆ రోజు అర్ధరాత్రి ఆ యువకుడు బంగ్లాలోకి ప్రవేశించాడు. లోపల చాలా చీకటిగా భయానకంగా ఉంది. అతను ఒక్కొక్క గదిని దాటుకుంటూ వెళ్తున్నాడు. అకస్మాత్తుగా అతనికి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఒక మనిషి ఏడుస్తున్నట్లు ఉంది. అతను చుట్టూ చూశాడు, కాని అక్కడ ఎవరూ లేరు. అతను మరింత భయపడ్డాడు. కాని అతను ముందుకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అతను ఇంకొన్ని గదులు దాటిన తర్వాత అతను ఒక చిన్న గదిని చూశాడు. ఆ గది లోపల ఒక బల్ల పైన ఒక పాత పుస్తకం ఉంది. అతను ఆ పుస్తకాన్ని తీసుకొని చదవడం ప్రారంభించాడు. ఆ పుస్తకంలో ఆ బంగ్లా గురించి వివరంగా రాసి ఉంది. ఆ బంగ్లాలో ఒక విచిత్రమైన శక్తి నివసిస్తుందని ఆ పుస్తకంలో రాసి ఉంది. ఆ శక్తి ఆ బంగ్లాలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని మాయం చేసేదని కూడా రాసి ఉంది. పుస్తకం చదవడం పూర్తి అయిన తర్వాత ఆ యువకుడు ఆ శక్తిని పట్టుకోవాలని నిశ్చయించుకున్నాడు. అతను ఒక ప్రణాళికను రూపొందించాడు మరియు దానిని అమలు పరచడం ప్రారంభించాడు. అతను ఒక మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు. మంత్రం చదువుతున్నప్పుడు ఆ బంగ్లాలో ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. ఆ శబ్దం మరింత భయానకంగా మారింది. అకస్మాత్తుగా ఆ బంగ్లాలో ఒక కిటికీ బద్దలైంది. ఆ యువకుడు భయపడ్డాడు. కాని అతను అయితే ఆ యువకుడు మంత్రాన్ని చదవడం కొనసాగించాడు. మంత్రం చదువుతున్నప్పుడు ఆ బంగ్లాలోని ప్రతి వస్తువు కదలడం ప్రారంభించింది. ఫర్నిచర్ అంతా గాలిలో తేలియాడడం మొదలుపెట్టింది. అద్దాలు బద్దలయ్యాయి. ఆ యువకుడికి ప్రాణాపాయం అనిపించింది. కాని అతను ధైర్యాన్ని కోల్పోలేదు. అతను మంత్రాన్ని మరింత వేగంగా చదవడం ప్రారంభించాడు. కొంత సమయం తర్వాత ఆ భయంకరమైన శబ్దం ఆగిపోయింది. ఆ బంగ్లాలో ప్రశాంతత నెలకొంది. ఆ యువకుడు సురక్షితంగా ఆ బంగ్లా నుండి బయటపడ్డాడు. ఆ రోజు తర్వాత ఆ బంగ్లాలో ఎటువంటి భయానక శబ్దాలు వినిపించలేదు. ఆ యువకుడు ఆ ఊరిలో గొప్ప ధైర్యవంతుడిగా పేరు పొందాడు. కథ ముగిసింది. మీకు ఈ కథ నచ్చిందా?